ఈ శరీరము బలపడాలంటే 3 పూట్లు మనం భోజనం చేస్తున్నాము కదా. మన ఆధ్యాత్మిక జీవితం అనేది ఒకటి ఉంది కదా. నీలో ఉంది ఆధ్యాత్మిక జీవితము, ఆత్మీయ జీవితము. ఆ జీవితము బలపడాలంటే రోజుకు ఒక్కసారైన ఆహారాన్ని తినాలి కదా. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి కదా. అంటే ఆత్మీయ జీవితానికి ఆహారాలు ఏమిటంటే ప్రార్థన, వాక్యం. ఈ ప్రార్థన జీవితము లేదు, వాక్యముతో చదవటము లేదు, ఎలాగ నువ్వు ఆధ్యాత్మికంగా బలపడతావు? ఒకసారి ఆలోచించుకుందాం. మనం అందరం మనం వారానికి ఒకసారి మందిరానికి వస్తున్నాం, మంచిది. అదక్క వాక్యమే నిన్ను బలపరచదు. అదక్క ఆదివారం మాత్రం మనం విన్న వాక్యము నిన్ను బలపరచదు కదా. అనుక్షణము ప్రతి దినము దేవుని వాక్యాన్ని తినాలి కదా. మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన జీవితం కలిగి లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా బలపడుతుంది? ఎందుకు బలపడదు? నేను వారానికి వెళ్తున్నాను కదా అనుకోవచ్చు, అది రాంగ్.